హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధూస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మనం ఎంతో సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా సొరకాయ పైన స్కిన్ అంతా ఇలా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది, సొరకాయ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి. సొరకాయ కర్రీ కోసం మనం ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలని, 2 ఆనియన్స్ని, ఒక 2 టమాటోల్ని సన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇవంతా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసి ఇలా టాస్ చేసుకుందాము. ఇది గుంటగా ఉంది కాబట్టి కలపడానికి వీలవ్వదు. సో మనం ఇలా టాస్ చేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకొని మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా కలపండి. నేను ఆల్రెడీ సాల్ట్ ముందే వేసాను, సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు మూత తీసి ఒక 1/2 కప్ వరకు పాలు వేసుకొని బాగా కలుపుకుందాం. పాలు వేయడం వల్ల సొరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందంట. బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సొరకాయ కర్రీ సింపుల్గా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.